స్వయం ప్రతిపత్తి కలిగిన సింగరేణికి బొగ్గు, కరెంటు బకాయిలు కలిపి ప్రభుత్వం 47,000 కోట్లు చెల్లించాల్సింది. వాటిని చెల్లించకపోవడంతో కార్మికులు సేఫ్టీకి, వారి జీతాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్తో సోలార్ ఒప్పందం ఎందుకు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, అది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం బకాయిలు ఎన్ని బకాయిలు? మొత్తం 47,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఇలా కడతలే సింగరేణికి. మరి ఎట్లా సంస్థ ఎట్లా సస్టైన్ అవుతుంది? అంటే బొగ్గు సప్లై చేస్తే ఎవరైనా ఒక వస్తువు ఇస్తే ఇమీడియట్ గా తీసుకుంటారు. బొగ్గు సప్లై చేస్తే ఇవ్వకుండా ప్రభుత్వం ఆపినటువంటి బకాయిలు 20,646 కోట్లు. అట్లనే విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి బకాయిలు 26,369 కోట్లు. అంటే మొత్తం 47,000 crores సింగరేణి సంస్థకి ఇవ్వకపోయేసరికి జీతాలు ఇవ్వడానికి కానీ, కొత్త మెషినరీ కొనడానికి కానీ, కార్మికుల సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఐటమ్ కొనడానికి కానీ ఇలా పైసలు లేక ఇబ్బంది పడుతుంది. ఓకే, పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం. మరి అట్లాంటప్పుడు మీకు ఎందుకు రాజస్థాన్లో పోయి సోలార్ పెట్టుడు ఎందుకు? నువ్వు ఇంకొక కామెడీ ఏంటంటే